ప్రస్తుతం విద్యాశాఖ కార్యాలయం వద్ద పరిస్థితి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్నది సమంజసమే కదా? ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ర్యాంక్ ఎలా వచ్చింది, మెరిట్ ఎలా వచ్చింది, అతన్ని ఎందుకు సస్పెండ్ చేశారు, మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు, విచారణకు ఆదేశించినా కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విద్యాభవన్ జరుగుతున్నారు. మండలిలో ఉన్నటువంటి విద్యాభవన్ దగ్గర వచ్చే నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే డిఎస్సీ 2025 పేరుతో నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలో అత్యంత దారుణంగా అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుంది, లక్షలాది రూపాయలకు పోస్టులను అమ్ముకున్నారనేటువంటి ఆరోపణ వచ్చిన నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ ఈ డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే విద్యాభవన్ జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గురుమూర్తితో సహా అందరూ నినాదాలు చేసుకుంటూ లోపలికి జరిగింది. అయితే అప్పటి వరకు ఉన్నటువంటి కమిషనర్ ఆలి అక్కడి నుంచి లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కన్వీనర్ తో పాటు మరి కొంతమంది స్టాఫ్ మాత్రమే ఉన్నారు. వారు ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు ఇక్కడ అవడానికి లేదు, కమిషనర్ ప్రస్తుతం ఇక్కడ లేరు కాబట్టి మీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పారు. అయితే కమిషనర్ ఆఫీస్ టైంలో లేకుండా ఎందుకు వెళ్ళారు, ఆయన వచ్చేంత వరకు మేము ఎక్కడే కూర్చుంటామంటూ అదే ఆవరణలో బయట ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ కొంతసేపటికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రైట్, ప్రస్తుతం విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మెరిట్ ఎలా వచ్చింది అంటే అక్కడ ఉన్న అధికారులు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలందరూ అక్కడ విద్యాభవన్ కు చేరుకోగానే కమిషనర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతల్ని లోపలికి అనుమతించలేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా ఎందుకు తొలగించారు? మీరు ఎందుకు తొలగించారు? న్యాయం జరగాలి, ఇక్కడికి రావాలి. ఏం చేస్తాం? కమిషనర్ గారికి ఏం జరిగిందో వ్యవహరించింది ఆయనే. చెప్పాలి కదా కమిషనర్ గారు. ఇది సిఐ గారు వినండి వినండి సిఐ గారు, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మాట్లాడడానికి వచ్చాము. మేము వచ్చినటువంటి వాళ్ళం ఈ రాష్ట్ర భవిష్యత్తు నిరుద్యోగుల కోసం వచ్చాము. మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఎస్సీఆర్టీలో ఉద్యోగిగా ఉన్నటువంటి చిరు ఉద్యోగి ఆ యొక్క స్టేట్ ఫస్ట్ వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, డిజిటల్ అసిస్టెంట్. అతను ఆ యొక్క ప్రశ్న పత్రాన్ని తయారు చేయడంలో, అప్లోడ్ చేయడంలో వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి వారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందుకే అతన్ని తొలగించేశారు. అది క్రిమినల్ అఫెన్స్. దాన్ని కూడా ఎంక్వైరీ చేసి పారదర్శకంగా యాక్షన్ తీసుకోవాలి. సమాధానం చెప్పరు. మాట్లాడడానికి వచ్చాం. కమిషనర్ మేడం
ఇటు విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, డిఎస్సీ అక్రమాలపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు నాంచుదోడి కనిపిస్తోంది? అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ప్రస్తుతం విద్యాభవన్ లో ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో జరిగినటువంటి అక్రమాలపైన విద్యాశాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంతా కూడా వెళ్లారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. ఆ ఎమ్మెల్సీలు అంతా కూడా వచ్చి అక్కడ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఏ విధంగా అక్కడ ఎస్సీఆర్టీలో పేపర్ లీకేజీ జరిగిందో, పేపర్ లీకేజీ కారణమైనటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడం, ఆ తర్వాత ఎలక్షన్ జాబితాలన్నింటినీ కూడా జిల్లా స్థాయిలో ప్రశ్నించుకోవడం, ఈ అంశాలన్నింటి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్సీలకి కమిషనర్ స్పందించకపోవడం, బయటకు రాకపోవడం, దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం జరిగింది. కమిషనర్ రావాల్సిందని పట్టుబడ్డారు, ఆందోళన చేశారు. ప్రస్తుతం అక్కడ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల పైన, అవినీతి పైన, స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున అనర్హత కలిగినటువంటి వారికి దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేసి మీరు ఉద్యోగం ఇచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణలన్నిటిపైన కూడా ఫిర్యాదు చేసి దానిపైన విచారణ డిమాండ్ చేయడం కోసం ఎమ్మెల్సీలు వెళ్ళారు. అధికారుల స్పందన సక్రమంగా లేకపోవడం, పోలీసులు వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ అధికారులతో మనం చూస్తున్న దృశ్యాల్లో అక్కడే ఆందోళన కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు తీసుకోవాలి, అక్రమాలు ఏవైతే జరిగినట్టు అక్రమాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలి, దీనిపైన విచారణ జరపాలి. డిఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే రాష్ట్ర చరిత్రలు ఎన్నడూ లేని విధంగా ఈ నేపథ్యంలోనే ఆందోళన కొనసాగిస్తా ఉన్న అంశాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. చూస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తో పాటుగా ఎమ్మెల్సీలు కుబ్బా రఘుబాబు, రామ్ సుబ్బారెడ్డి, అదేవిధంగా వరద కళ్యాణి, కల్పలతారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఇతర ఎమ్మెల్సీలు అంతా కూడా పర్వత చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, అదేవిధంగా విక్రాంత్, మొత్తం ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు అంతా వెళ్లారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం విద్యాశాఖ అధికారులతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. విద్యాశాఖ కమిషనర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించిన సమాధానం చెప్పాలి, వివరణ ఇవ్వాలి. ఈ జరిగినటువంటి అక్రమాల పైన ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నాయి, అక్రమాలపైన విచారణ జరపాల్సిందని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఆందోళన కొనసాగుతుంది. డిఎస్సీలో ఒకవైపు అక్రమాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అటు ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ కూడా స్పందించుకుని ఎదురుదాడి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనిపై స్పష్టమైన విచారణ కావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీలంతా కూడా అధికారులను పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. సతీష్, విద్యాశాఖ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం ఒకసారి. అలాంటి నిబంధనలు ఎందుకు సడలించారు? డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? ఆ మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే అతను కోర్టుకు వెళ్ళింది నిజమా కాదా? ఎందుకు అతను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు మీ దగ్గర పనిచేసే అంటే ఎస్సీఈఆర్టీలో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే పేపర్ తయారు చేస్తారో, ఎవరైతే పేపర్ అప్లోడ్ చేస్తారో అతను ఎలా ఎగ్జామ్ రాస్తాడు? అతను ఎలా స్టేట్ ర్యాంక్ వస్తుంది? స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అతన్ని ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా అతను పక్కన పెట్టారు? అతను కోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని బట్టి ఈ యొక్క డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. ఎస్, మేము అడిగిన తర్వాత ఇది రెండవది మేడం, అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఎగ్జామ్ రాస్తే డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఈ యొక్క సెలక్షన్స్ అక్కడ జరగకుండా ఎందుకు స్టేట్ లెవెల్లో జరిగాయి? డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉద్యోగాలు పొందనటువంటి వ్యక్తులకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, మీరు ఎందుకు డిస్ప్లే పెట్టలేదు? కేవలం కొంతమందికి మాత్రమే సెలెక్టెడ్ అని పంపించి వాళ్ళని మాత్రమే మీరు ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు? ఎందుకు ఉద్యోగాలు ఇచ్చారు?
మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి కోర్టు కూడా చెప్పింది, దీనికి సంబంధించి కోర్టు కూడా వివరాలు అడిగింది. ఆర్టీఐ కింద మీకు దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు, వాటి మీద ఎందుకు స్పందించలేదు? దీనిలో జరిగిన అవకతవకల మీద ఈ స్టేట్ లో గానీ ఎంక్వైరీ జరిగితే, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి తప్పులంతా ఆయన శాఖలోనే జరుగుతున్నాయి కాబట్టి ఆయన దీన్ని మ్యానిపులేట్ చేస్తాడనే మాకు ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు అడిగినది 2 క్వశ్చన్స్. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఎవ్రీడే 3 to 4 అందరినీ కలుస్తాం, దాని ప్రకారం మీరు కూడా వచ్చారు. బట్ ఇంతమందిని ఇంతే ఒకేసారిగా అలో చేయము, మీరు వచ్చేస్తారు. ఒక్కొక్కరుగా మాట్లాడితే క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఓపికతో అన్ని పాయింట్స్ ని విన్నాను. సో మీరు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయకుండా వినాలి. అర్థమైందా? ఒక చిన్న కరెక్షన్ మేడం, 30 మెంబర్స్ పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. అందరు ఎమ్మెల్సీలు మీ తెలుసుకోవాలని నేను వీళ్ళందరూ ఎమ్మెల్సీలు మేడం, వీళ్ళందరూ ఎమ్మెల్సీలే, కోడి కూడా వీళ్ళందరూ ఎమ్మెల్సీలే. ఒకటి అందరికి సబ్జెక్ట్ ఒకటే కాబట్టి కలిసి వచ్చినాం. అందరి సబ్జెక్టు మీరు ప్రశాంతంగా వచ్చి కూడా మీ పాయింట్ ని చెప్పి ఉండవచ్చు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి మీద ప్రశాంతంగా ఇక్కడ ఎవరు న్యాయం జరగట్లా. మీరు నన్ను మాట్లాడిస్తే మీరు ఓపికతో వినాలి, ఇంటరప్ట్ చేయకూడదు. ఓకేనా? స్టార్ట్ చేయొచ్చా? ఓకే ఫైన్. మీరు ముందు చెప్పినది ఏంటి, ఇక్కడ అవుట్ సోర్సింగ్ పర్సన్ ఇక్కడ పని చేస్తున్నారు ఎస్సీఆర్టీ. సో మీరు అది అర్థం చేసుకోవాలి. ఎస్సీఆర్టీలో పని చేస్తున్నవారు ఆయన పని చేస్తున్నారు, బట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు దిస్ బిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇస్ నాట్ అట్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. మనము తయారు చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, క్వశ్చన్ పేపర్స్, దాంట్లో నో వన్ హెస్ యాక్సెస్. దిస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ దిస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఆ సెక్షన్ కు సంబంధం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, ఆయన్ని నవీన్ అనే ఒక ఎంప్లాయీ గురించి మీరు మాట్లాడుతున్నారు అంతే కదా? సో ఆయన ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, బట్ కృష్ణా డిస్ట్రిక్ట్ చెందిన వారు, టాపర్ వచ్చారు, టీజీటీలో 6th ర్యాంక్ వచ్చారు. బట్ ఆయన్ని డిస్క్వాలిఫై చేశాము. ఎందుకు చేశాము? ఆయన 2 పాయింట్స్. ఒకటి, ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి, మీ అందరికీ అది తెలిసి ఉండదు, ఎక్కడైనా మీరు ఎగ్జామ్ రాయాలంటే ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ అక్కడ ఎస్సీఆర్టీలో ఉన్న వాళ్ళు మీరు ఎగ్జామ్ రాయలేదని వారికి ఇవ్వలేదు. ఓకే, ఎన్ఓసి తీసుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, మనమే ఆయనకు మెరిట్ లిస్ట్ లో అందరికి పంపించాము, రిలీజ్ చేశాము. ఆయనకి కూడా వెళ్ళింది, ఆయనకి కూడా పిలిచాము. దేనికి పిలిచాము మీ అందరు కూడా ఐడియా ఉంటది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిస్ట్రిక్ట్ లో చేయాలి. అప్పుడు పిలిచినప్పుడు ఆయన టర్న్ అప్ కాలేదు. సో మనకు మెగా డిఎస్సికి రూల్ ఉంది 26. దాని ప్రకారం ఏ క్యాండిడేట్స్ అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కి రాలేదంటే ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ లో నేను చెప్పండి ప్లీజ్. సో కూర్చోండి మేడం, కూర్చోండి. ఓకే, సో 26 ప్రకారం మళ్ళీ ఫర్దర్